హలో గైస్. ప్రో కబడ్డీ సీజన్ 12కి సంబంధించి కొన్ని క్రేజీ అప్డేట్లు అయితే వచ్చాయి. అందులో మెయిన్గా తెలుగు టైటన్స్కి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకు ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి, అంతేకాకుండా దీనివల్ల తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అనే దాని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ప్రో కబడ్డీ సంబంధించి మీకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మన ఎల్ఫై స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 11లో కేవలం 3 వెన్యూస్లో మాత్రమే మ్యాచ్ అయితే జరిగాయి. సో ప్రో కబడ్డీ సీజన్ 12కి ఖచ్చితంగా ప్రతి వెన్యూలో కూడా మ్యాచ్ జరుగుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఈసారి కూడా కేవలం 3 వెన్యూస్లో మాత్రమే మ్యాచ్ జరగబోతుంది. అది కూడా హర్యానా, బెంగళూరు అలాగే కోల్కతా, ఈ 3 వెన్యూలు మాత్రమే మ్యాచ్ జరుగుతాయి. సో ఒకవేళ మనం తెలుగు టైటన్స్ మ్యాచ్ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ 3 వెన్యూస్కి అయితే మనం వెళ్లాల్సిందే. దీనివల్ల మైనస్ ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న తెలుగు టైటన్స్ మ్యాచ్లు చూడడానికి కూడా ఈ 3 వెన్యూస్కి వెళ్లాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా ఫ్యాన్స్కి అయితే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రో కబడ్డీ మ్యాచ్ లైవ్లో చూడాలనుకుంటే ఈ 3 వెన్యూస్లో తప్ప ఇంకెక్కడ జరగవు కాబట్టి మొబైల్లో లేదా టీవీలో చూడాల్సి వస్తుంది. సో ఇది ఫ్యాన్స్కి ఒక డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే తెలుగు టైటన్స్ ఎలాంటి హైరేటెడ్ టీం మనందరికీ తెలిసిందే. సో ఫ్యాన్ బేస్ కూడా తెలుగు టైటన్స్ టీంకి చాలా ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా హైదరాబాద్లో మ్యాచెస్ అయితే పెట్టుంటే బాగుండేది అనిపించింది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.